హాయ్ అన్న. హాయ్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? అలాగే అడ్రస్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తే. అడ్రస్ వచ్చేసి తుమ్మలపాలెం విలేజ్, చెరుగుపల్లి మండలం, బాపట్ల డిస్టిక్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959955243. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పొట్టేలు పెంపుకునేది? నేను ఈరే లేటెస్ట్గా పెట్టాను. నవంబర్లో పెద్దవి తీసుకొచ్చాను ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అని మార్కెట్ అన్న డౌట్తో కొంచెం పెద్దవి తీసుకొచ్చాను. ఎంత వయసు ఇప్పుడు తీసుకొచ్చారన్నా? నేను ఆల్మోస్ట్ 9 months 1 year కూడా తీసుకొచ్చాను ఇట్లా. ఓకే, ఎంత పడింది అన్న అప్పుడు కాస్ట్ 9 months? యావరేజ్ వచ్చేసి నాకు 25,000 పడినాయి పెద్దవే. అప్పుడు వాటి వెయిట్ ఎంత ఉంది? అప్పుడు లైవ్ వెయిట్ వచ్చేసి 30 kgs 40 kgs ఉన్నాయి లైవ్ కేజీ. ఓకే, ఇప్పుడు వీటి వయసు ఎంతన్నా? ఇప్పుడు ఒక్కో దానికి 1 year అబోవ్ ఉంటాయి అండ్ 1.5 year అబోవ్ ఉన్నాయి. ఓకే, ఈ వెయిట్స్ ఎంత ఉంటాయి బ్రో? స్టార్టింగ్ 50 to 80 kgs ఉంటాయి. 80 kgs. ఓకే, ప్రైస్ ఎలా కోట్ చేస్తున్నారు బ్రో? ప్రైస్ వచ్చేసి నేను బల్క్గా ఇద్దామన్న ఆలోచన ఉంది. ఓవరాల్గా 5 lakhs చెబుతున్నాను. ఓకే, ఈ చిన్నవి ఉన్నాయి కదా బ్రో, ఇవి ఎప్పుడు తీసుకొచ్చారు? చిన్నవి కొంచెం అవి తీసుకొచ్చి ఒక 3 months అవుతుంది. ఓకే, మీరు సెలక్షన్ ఎలా చేసుకున్నారు బ్రో? సెలక్షన్ వచ్చేసి మా బ్రదర్ తెలిసిన అతను ఉన్నాడు, అతను బట్టేసి తీసుకొచ్చాను. ఓకే, మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి బ్రో? స్పెషల్గా బక్రీద్ పర్పస్ కోసం వీటిని పెంచాలి అన్న ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? జస్ట్ క్యాజువల్గా మాకు తెలిసిన వాళ్ళందరూ అవే పెంచుతున్నారు, అందరూ వ్యవసాయం కాబట్టి చేసేది మేము కూడా ఒకసారి చూద్దాం అనేసి అని స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు వరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మొత్తం? ఇన్వెస్ట్మెంట్ అంటే మంత్లీ 10,000 అవుతుంది వాటి ఫీడింగ్కి. యావరేజ్ ఈ 7 months నుంచి ఎంత అయిందో దాన్ని బట్టి చూడండి మీరు. ఓకే, వీటిని కొనుగోలు చేయడానికి ఒక 2.5 to 3 lakhs అయ్యింది. 3 lakhs అయినాయి. దానా ఏమి ఇస్తారు బ్రో? దానా వచ్చేసి మొక్కజొన్నలు పెడతాం, తెల్ల జొన్నలు అండ్ సజ్జలోను మిక్చర్ కూడా మిక్సింగ్ చేసేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ కల్లా ఫీడింగ్ అవుతాం. మళ్ళీ మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ కూడా అదే ఫీడ్ పెడతాం. అంటే సుమారు ఒక్కొక్క పొట్టేలకి ఎంత దానా ఇస్తుంటారు? ఇవన్నీ మిక్స్ చేసి పెడతారా? ఎవ్రీడే 1 kg ఇస్తాను ఒక్కో దానికి వచ్చేసి. అంటే ఇప్పుడు వీటిని ఉడకేసి పెడతారా లేదంటే నార్మల్గా కలిపేసి పెట్టేస్తారా? నార్మల్గా నానబెట్టి పెట్టడమే. ఓకే, ఇంకా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఇస్తుంటారా? మెడిసిన్స్ కంపల్సరీ. ఈ వాటికి అరుగుదలకు వచ్చేసి బ్రోటాను, కొంచెం హెల్దీగా అండ్ వెయిట్ గెయిన్ అవడానికి కాల్షియం ఒకటి. కాల్షియం ఎంత ఎవ్రీడే ఇస్తారనా? కాల్షియం ఎవ్రీడే 20 ml ఇస్తాం. తెచ్చినప్పటి నుంచి కాల్షియం ఇస్తుంటారా? కంపల్సరీ. మామూలుగా ఫీడ్ లో మిక్స్ చేసి పెట్టేస్తుంటారా? లేదు, సపరేట్ గా దానికి సిరంజ్ ద్వారా తీసేసి 20 ml కాడికి అన్నిటికి వేసేస్తాం. ఓకే, ఇంకేస్తుంటారు? ఇంకేముంది, ఆ సీజనల్ బట్టేసి వ్యాక్సిన్స్ వేస్తాము. మెడిసిన్స్ అంటే కంపల్సరీ అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా డైజెషన్ అవ్వకపోయినా ఏదైనా ఎవరికి రాకపోయినా అలా అన్ని పెట్టుకుని వాటి మూవ్మెంట్ ని బట్టి యూజ్ చేస్తూ ఉండాలి. లివర్ టానిక్ ఇస్తారా బ్రో? లివర్ టానిక్, అదే బ్రోటాన్. ఓకే, కంపల్సరీ అది 3 days వచ్చి 3 days వేస్తాను, డే బై డే. ఎంత మోతాదులో ఇస్తుంటారు బ్రో? అది కూడా 20 ml ఫర్ వెయిట్ ని పట్టేసి ఒక్కో దాన్ని. 80 kgs ఉన్న పొట్టేలకి ఎంత ఇస్తుంటారు? 80 kgs అన్నా 20 ml. ఏదైనా చిన్నవి ఉన్నాయంటే 15 ml లేదా 10 ml. ఇంకా మీరు ఇప్పుడు దీనిలో ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా తెచ్చిన తర్వాత? నాకు ఇంతవరకు ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతా కొంచెం ఫస్ట్ టైం కాబట్టి జాగ్రత్తగా చేసుకున్నాను. ఓకే బ్రో, ఇప్పుడు ఇవన్నీ సేల్కే కదా బ్రో? అన్ని సేల్కే. ఓకే.